నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. వైసీపీ అధినేత 5 ఏళ్ల అధికారం ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పాత్రకు ప్రతిబంధం అవుతుందా అన్న చర్చ అయితే వస్తుంది. ఏకంగా 3 దశాబ్దాల పాటు తామే అధికారంలో ఉంటామని అతి ధీమాకు పోయిన వైసీపీ టీడీపీకి తమ ఏలుబడిలో ఇబ్బందులు పెట్టింది. అలా టీడీపీకి ఏం చేయవచ్చో చెప్పింది. నిజానికి టీడీపీకి ఇలాంటివి తెలియక కాదు, కానీ జనామోదం వీటికి ఉండదు అన్న ఆలోచనతోనే 2014 నుంచి 2019 దాకా జగన్ ని వ్యూహాత్మకంగానే కట్టడి చేస్తూ వచ్చింది. అంతే తప్ప ఆయన పర్యటనకు ఎక్కడా అభ్యంతరం కానీ అడ్డు కానీ చెప్పలేదు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలను వీలైనంతగా కట్టడి చేయడం చేస్తూ వచ్చింది. ఇక దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తాము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇప్పుడు కూటమికి కూడా అవకాశం వచ్చింది. ఇక వైసీపీ నేతలను తీసుకెళ్లి జైళ్లలో వేసినా, అలాగే జగన్ పర్యటనకు షరతులు పెడుతున్నా అవన్నీ కూడా చట్టబద్ధంగానే ఉండేలా కూటమి చూసుకుంటుంది. ఇక తాతకు దగ్గులు నేర్పించినట్టుగా వైసీపీ తమ ఏలుబడిలో చేసినవే ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయని అంటున్నారు. ఇక నెల్లూరు విషయం తీసుకుంటే ఆ జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ నెల 3న వెళ్లాలనుకున్నారు. కానీ అక్కడ సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో జగన్ టూర్ రద్దు కావాల్సి వచ్చింది. దానికి కారణం జగన్ హెలికాప్టర్ ని సేఫ్ గా ల్యాండ్ చేయడానికి అవసరమైన మైదానాన్ని చూపించలేకపోయారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాని మీద వైసీపీ నేతలు కోర్టుకు కూడా వెళ్లారు. ఇక దాంతో జగన్ నెల్లూరు టూర్ ఎప్పుడో ఏమిటో తెలియకుండా మారిపోయింది. ఇక సరే, దాని సంగతి ఇక అలా ఉంచితే, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించడానికి జగన్ ఈ నెల 9న అక్కడికి వెళ్లాలనుకున్నారు. ఈ మేరకు పార్టీ షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. అయితే జగన్ ఈ నెల 9న టూర్ కి జిల్లా యంత్రాంగం అయితే అనుమతి నిరాకరించిందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 10న చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటన ఉందని, అందువల్ల పోలీసులంతా సీఎం పర్యటనలో ఉంటారని, జగన్ కి అవసరమైన బందోబస్తు చేయడం కష్టమవుతుందని భావించి ఆయన టూర్ డేట్ ని మార్చుకోమని ఆ పార్టీ పెద్దలకు చెప్పారని అంటున్నారు. అయితే ఈ నెల 10 తర్వాత మరో డేట్ చూసుకొని వస్తే అనుమతి విషయం పరిశీలిస్తామని కూడా అంటున్నారు. దీంతో జగన్ చిత్తూరు టూర్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది. దీంతో జగన్ తాడేపల్లి నుంచి జిల్లాల టూర్లు చేసినప్పుడల్లా ఇలా ఎందుకు జరుగుతుందన్న చర్చకు తెరలేస్తుంది. ఇక జగన్ జిల్లాల టూర్లు చేయాలని అనుకున్నారు. ఆయన జూన్ నెలలో వరుసగా తెనాలి, పొదిలి, రెంటపాల పర్యటనలు చేపట్టి రాజకీయ కాక రగిలించారు. అయితే అదే సమయంలో వైసీపీలో ఉత్సాహాన్ని తీసుకురాగలిగారు కూడా జగన్. ఇక అయితే ఈ టూర్లలో వివాదాలు కోరి వచ్చాయా, లేక యథాలాపంగా జరిగాయా అనేది మాత్రం తెలియదు. కానీ జగన్ తరువాత పర్యటనకు మాత్రం అనూహ్యంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక జగన్ ఏ జిల్లాకు వెళ్లాలనుకుంటే అక్కడ ఏదో ఒక కారణం వల్ల ఆయన అనుకున్న ప్రకారం టూర్ జరగకపోగా డేట్లు కూడా మారుతున్నాయి. గతంలో ఎప్పుడు జగన్ కి ఇలా జరగలేదు. ఇక వైసీపీలో చర్చ సాగుతుంది. జగన్ అనుకుంటే వెళ్లి వచ్చేవారు. కానీ ఇక 2014 నుంచి 2019 మధ్యలో చూస్తే జగన్ హ్యాపీగా పర్యటనలు చేస్తూ ఉండేవారు. ఆనాడు ఎంతో ఉదారంగా నాటి టీడీపీ ప్రభుత్వం ఆయన విషయంలో వ్యవహరించింది అని గుర్తు చేస్తున్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ వంటి అన్ని విధాలుగా రాటుదేలిన పార్టీని టార్గెట్ చేయడంతో ఇప్పుడు వాటి రిజల్ట్ ని వైసీపీ చెవి చూస్తుందా అని కూడా అంటున్నారు. ఇదే తీరున సాగితే మాత్రం జగన్ జిల్లా టూర్లతో పాటు ఆయన మరో 2 ఏళ్లలో తలపెడుతున్న పాదయాత్ర విషయంలో కూడా ఏం జరుగుతుంది అని ఫ్యాన్ పార్టీలో అయితే హాట్ డిస్కషన్ గా మారింది. మరి చూడాలి, జగన్ వేసుకుంటున్న అన్ని టూర్లు ఫ్లాప్ అవుతున్నాయి కదా, మరి దీని వెనుక రహస్యం ఏమంటారు? ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అంటారు? ఒకవేళ పాదయాత్ర స్టార్ట్ అయితే దానికి కూడా అడ్డంకులు వస్తాయా? మరి ఇదంతా కూడా వారు తీసుకున్న గోతులు వారే పడినట్లేనా? మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.